అరిసెలకి కావలసిన పదార్థాలు రేషన్ బియ్యం పెద్ద గ్లాస్తో గ్లాసున్నర తీసుకున్నానండి. కంట్రోల్ బియ్యం అంటారు కదా, అవి అరిసెలకి ఈ బియ్యంతో చేస్తేనే బాగా వస్తాయి. ఇవైతే జిగురుదనం ఉండి బాగుంటాయని వీటితో చేస్తారు. ఇవి 2-3 సార్లు బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 2 రోజులు పూర్తిగా నానిన తర్వాత 3వ రోజున అరిసెలు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మెత్తగా ఉంటాయండి. మొదటి రోజున మధ్యాహ్నం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ రాత్రి ఒకసారి కడుక్కోవాలి. ఇది రాత్రి అండి. ఇలా కడుక్కొని మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకోవాలి. అరిసెలకి ఇలా పూర్తిగా 2 రాత్రులు నానిన తర్వాత 3వ రోజున చేసుకుంటారు. ఒక్కొక్కరు 24 గంటల పాటు నానబెట్టుకుంటారు. ఇది 2వ రోజు అండి. 2వ రోజున కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కడుక్కోవాలి. ఇది 3వ రోజు. 3వ రోజున 2-3 సార్లు బియ్యాన్ని బాగా కడుక్కొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి వేసి అలా ఉంచితే కొద్దిగా నీళ్లు వాడతాయి. ఒక 10 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది. పూర్తిగా తడి ఆరక్కర్లేదు. చూడండి, నీళ్లు వాడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. పట్టుకొని చూస్తే ఇంకా తడిగానే ఉంటాయి. అలానే ఉండాలి. ఇవి కొద్దిగా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తడి బియ్యం కదండి, మిక్సీ పట్టేస్తూ ఉంటుంది. కొద్దిగా అయితే బాగా నలుగుతుంది. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక పిండి జల్లుల్లో వేసి జల్లించుకోవాలి. తడిపిండి కదండి, దిగదు. చేత్తో కలుపుతూ జల్లించుకుంటే పిండి అంతా బాగా దిగుతుంది. ఇలా జల్లించుకున్నాం కదా, కొద్దిగా రవ్వలా వచ్చింది కదండి. ఈ రవ్వ కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఇంకొంచెం బియ్యం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇదే విధంగా పిండి అంతా తయారు చేసుకోవాలి. జల్లించుకున్న పిండిని ఈ విధంగా చేత్తో నొక్కి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. పిండి ఆరకూడదండి, తడిగానే ఉండాలి. పిండి ఆరింది అంటే అరిసెలు బాగా రావు, విడిపోతాయి. జల్లించుకున్న ప్రతిసారి కూడా పిండి నొక్కుకొని పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. అరిసెలకి పిండి చాలా మెత్తగా ఉండాలి. ఇవి కొంచెమే కాబట్టి మనం మిక్సీలో పట్టేసుకున్నాము. అదే కేజీ బియ్యం అలా అయితే పిండి మిల్లులో ఆడించుకోవాలి. పిండి మిల్లులో అయినా సరే ఇదే విధంగా జల్లించుకొని నొక్కుకొని పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. పిండి అంతా ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఇలా మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం ప్యాన్ పెట్టి గ్లాసున్నర బియ్యం తీసుకున్నాం కదండి. గ్లాసున్నర బియ్యానికి 1 గ్లాస్ బెల్లం, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకూడదండి, పాకం రావడానికి టైం పడుతుంది. అలాగే పెద్దవాళ్ళు అరిసెలు చేస్తే కొద్దిగా పంచదార కూడా వేస్తారు. పంచదార వేయడం వల్ల అరిసెలు చిల్లు పడకుండా వస్తాయంట. 1 స్పూన్ పంచదార వేసుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా ఇలా బాగా కరిగింది కదండి. ఇప్పుడు ఇది వడపోసుకుందాము. ఇసుకలా ఉంది. ఒక్కొక్కసారి ఇసుక, గడ్డి అలా ఉంటాయి. అలా ఉంటే గనక వడపోసుకోవచ్చు, లేకపోతే అవసరం ఉండదు. ఇలా వడపోసుకున్నాక ప్యాన్ని ఒకసారి కడిగి బెల్లం పాకం వేసి పాకం రానివ్వాలి. ఇలాంటి పాకం పట్టుకున్నప్పుడు మందపాటి గిన్నెలోనే పాకం పట్టుకోవాలి. అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలండి. అలాగే పాకం చాలా త్వరగా వచ్చేస్తుంది. దగ్గరుండి చూసుకోవాలి. ఇది ఇలా చిక్కబడింది కదండి. ఇప్పుడు నీళ్ళల్లో వేసుకొని చూసుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందో రాలేదో తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఈ విధంగా కొద్దిగా ముద్దలా పడి చేతికొచ్చింది కదండి. ఇలా వస్తే సరిపోతుంది. కరెక్ట్ పాకం అండి. ఇంతకన్నా లేతగా ఉండకూడదు, ఇంతకన్నా ముదరగా అవ్వకూడదు. ఇది కొద్దిగా ముదిరింది అంటే ఉండపాకం అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక 2 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. నూనె మరీ ఎక్కువ అవసరం ఉండదండి, అదైనా గిన్నెకి అంటుకోకుండా ఉంటుందని వేస్తారు. ఇలా కలుపుకున్నాక కొద్దిగా తడిపిండి వేసి కలుపుకోవాలి. పిండి అంతా ఒకేసారి కాకుండా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలిపితే త్వరగా అవుతుంది. ఇది గబగబా కలుపుకోవాలండి. పాకం గట్టిపడిపోతూ ఉంటుంది, పిండి ఆరిపోతుంది. మనం తీసుకున్న బియ్యానికి పాకం తక్కువే పట్టుకోవాలండి. ఎంత పిండి పడుతుందో తెలియదు కదా, అప్పటికప్పుడు తడిపిండి కావాలి అంటే ఉండదు. కాబట్టి కొద్దిగా తక్కువ పాకం పట్టుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఈ విధంగా గరిటె జారుడుగా ఉండాలండి. ఇంకా పిండి వేసుకోకూడదు.
చల్లారే కొద్దీ బీసిపోతూ ఉంటుంది. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. నాకు తడిపిండి ఈ కొద్దిగా మిగిలిందండి. ఇది ఎండలో కానీ ఫ్యాన్ గాలిలో కానీ 2-3 రోజులు ఆరబెట్టుకొని వాడుకోవచ్చు. నూపప్పు అరిసెలకి నువ్వుల్లో కొద్దిగా పెరుగు వేసి తడి పొడిగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా పెరుగు వేసి కలుపుకోవడం వల్ల నువ్వులు బాగా అంటుకుంటాయండి. నూనెలో వేసేసరికి విడిపోకుండా ఉంటాయి. ఇవి అరిసెలు ఒత్తే చట్రాలు స్టీల్ షాప్లో దొరుకుతాయి. చూడండి, కొద్దిగా చల్లారేక పిండి ఈ విధంగా ఉంటుంది. ఉండలా చుడితే పూర్తిగా ఉండ అవ్వకూడదండి, కొద్దిగా పాకినట్టు ఉండాలి. ప్లేట్లో పెట్టి చూస్తే చూడండి పాకినట్టు ఉంటుంది. ఇలా ఉండాలి. ముందే పూర్తిగా ఉండయిందనుకోండి 4 అరిసెలు చేయకుండానే పిండంతా గట్టిపడిపోతుంది. ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. అందుకే తడిపిండి మరీ ఎక్కువ వేసుకోకూడదు. ప్లేటుకి నూనె రాసుకొని 3-4 ఉండలు చేసేసి ఉంచుకోవాలి. పైన మూత పెట్టేసి ఉంచుకుంటే పిండి ఆరకుండా ఉంటుంది. ఏదైనా కవర్ తీసుకొని కవర్కి కూడా నూనె రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి, మరీ మందంగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. మరీ మందంగా చేసిన అరిసెలు లోపల పిండి పిండిలా ఉంటాయి. నూపప్పు అరిసెలకి నువ్వులు పెరుగు ముందే కలిపి ఉంచుకున్నాం కదండి, అందులో ఈ విధంగా అద్దుకొని ఒత్తుకోవాలి. ఇవి ఒత్తేటప్పుడు కూడా మరీ గట్టిగా ఒత్తకూడదండి, చాలా స్మూత్గా ఒత్తుకోవాలి. ఇది కూడా ఇలా ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అరిసె వేసి ఫ్రై చేసుకోవాలి. గరిటెతో ఇలా అంటే ముడుచుకుపోకుండా ఉంటుందండి. మరీ ఒత్తకూడదు, ఒత్తితే చిల్లు పడిపోతుంది. ఇది ఇలా ఫ్రై అయ్యాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇది ఇలా బాగా వేగింది కదండి, ఇలా వేగితే సరిపోతుంది. మరీ ఎర్రగా కూడా వేగకూడదు. ఇలా వేగిన తర్వాత అరిసెలు ఒత్తే చట్రాల్లో వేసి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇది నొక్కేటప్పుడు కూడా గట్టిగా నొక్కకూడదండి, గట్టిగా నొక్కినా కూడా అరిసెలు గట్టిపడిపోతాయి. ఇప్పుడు నూపప్పు అరిసెలు. నూపప్పు అరిసెలు మామూలు అరిసెల కంటే బాగా పొంగుతాయండి నువ్వులు అద్దడం వల్ల. అలాగే అరిసెలు నూనెలోకి వేసేటప్పుడు 1 వారం నుంచి వదులుకోవాలి చాలా జాగ్రత్తగా. చూడండి, ఇది కూడా ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది తీసేసుకోవాలి. అదే విధంగా ఒత్తుకోవాలి. ఇదే విధంగా అరిసెలన్నీ ఫ్రై చేసుకోవాలి. అరిసెలకి నూనె బాగా వేడిగా ఉండాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి, మరీ ఎక్కువ రంగు రాకూడదు. అరిసెలకి పాకం తక్కువ వచ్చినా, పిండి మెత్తగా లేకపోయినా, పిండి తడి ఆరిపోయినా, నూనె వేడవ్వకపోయినా నూనెలో వేసేసరికి అరిసెలు విడిపోతాయండి. అదే పాకం కనుక ఎక్కువ వస్తే అరిసెలు బాగా గట్టిగా ఉంటాయి. మీ దగ్గర అరిసెలు ఒత్తేయి లేకపోతే కనుక ఇలాంటి చిల్లులు గరిటెలు 2 ఉంటే వాటితో ఒత్తుకోవచ్చు. లేదు అంటే ఏదైనా చిల్లులు ప్లేట్ ఉంటే అందులో వేసి పైన ఏదైనా బాక్స్తో అయినా ఒత్తుకోవచ్చు. అరిసెలు ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు చివరికి వచ్చేసరికి కొద్దిగా పిండి గట్టిపడుతుందండి. అంటే కేజీన్నర 2 కేజీలు చేస్తారు కదా, అప్పుడు మనం చేసే ఈ కొంచెం పిండికి పిండి గట్టిపడదండి. అలా పిండి గనక గట్టిపడితే ఇలా వేడి అరిసెని పిండి పైన వేస్తే కొద్దిగా పిండి మెత్తబడుతుంది. అన్ని అరిసెలు ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇంతేనండి, అరిసెలు తయారైపోయినాయి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మొదటి నుంచి చివరి అరిసె వరకు చాలా బాగా వస్తాయి. చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజుకి ఇంకా మెత్తబడి బాగుంటాయి. అలాగే అరిసెలన్నీ తయారు చేసుకున్నాక ఏదైనా డబ్బాలో కానీ క్యాన్లో కానీ సర్దుకుంటారు. అలా పెట్టుకున్నప్పుడు ఈ విధంగా పుల్ల ముక్కల్ని బాగా కడిగి ఆరిన తర్వాత ఇలా డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పైనుంచి అరిసెలు పెట్టుకుంటే అందులో ఉన్న నూనె కిందకు వచ్చేస్తుంది. అరిసెలకి ఎంతైనా నూనె ఉంటుందండి. ఈ విధంగా సర్దుకోవాలి. 2 రకాలు చూపిస్తున్నానండి. ఒకటి బెల్లం సున్నుండలు, ఇంకొకటి పంచదార సున్నుండలు. సున్నుండలకి కావలసిన పదార్థాలు మినపగుళ్ళు. నేను చాయ్ మినపగుళ్ళు తీసుకున్నానండి, 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మినపగుళ్ళు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి.
ఏదైనా మందపాటి ప్యాన్లో వేయించుకోవాలి. అడుగు మందంగా ఉన్నదైతే మాడకుండా బాగా వేగుతాయి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి. మినపగుళ్ళు ఎంత బాగా వేయించుకుంటే సున్నుండలు అంత రుచిగా ఉంటాయి. ఇలా చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల ద్వారగా వేగి కమ్మటి వాసన వస్తుంది. మామూలుగా అయితే సున్నుండలు మినుములతో చేస్తారు. మినుములతో చేసిన సున్నుండ ఇంకా బాగుంటుందండి. ఇలాగే దోరగా వేయించి తిరగల్లో వేసి పప్పు ఆడాక చెరిగి పిండిలా చేస్తారు. లేదు అంటే బయట అయినా పప్పు ఆడించుకోవచ్చు, తర్వాత చెరిగి పిండి ఆడించుకోవచ్చు. కానీ అది అందరికీ కుదరదు కదా అని నేను చాయగుళ్ళతో చూపిస్తున్నాను. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. చల్లారాక మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, లేదు అంటే పిండి మిల్లులో అయినా ఆడించుకోవచ్చు. మిక్సీలో అయితే చాలా మెత్తగా ఆడుకోవాలండి. నేను పిండి మిల్లులో ఆడిస్తున్నాను. ఆడించిన తర్వాత ఇలా ఉంటుంది. ముందుగా బెల్లం సున్నుండలు చూద్దామండి. నేను చిన్న గ్లాస్తో 2 గ్లాసుల మినపపిండి తీసుకున్నాను. 2 గ్లాసుల మినపపిండికి ఒక పావు వంతు తగ్గించి 2 గ్లాసుల వరకు బెల్లం వేసుకోవాలి. అంటే 1/3 బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం వేసి మినపపిండిలో బాగా కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మినప్పిండి ఇలా ఆడించి ఉంచుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు సున్నుండలు కలుపుకోవచ్చు. పాడవదండి, నిల్వ ఉంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి తీపి చూసుకొని అంతగా తీపి చాలకపోతే ఇంకొంచెం బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. సున్నుండలు కలుపుకోవడానికి నెయ్యిని వేడి చేసుకోవాలి. సున్నుండలకి నెయ్యి ఎక్కువే పడుతుందండి. అందులో బెల్లం సున్నుండలకి ఇంకొంచెం ఎక్కువే పడుతుంది. నెయ్యి అంతా ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకొని అవసరమైతే చూసి వేసుకోవచ్చు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. చూడండి, ముద్ద అవ్వట్లేదు కదా, ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముద్ద అవుతుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా లడ్డు చుట్టుకున్నట్టు చుట్టుకోవాలి. ఇంతేనండి, బెల్లం సున్నుండలు తయారైపోయినాయి. అలాగే చాలామంది సున్నుండల్లో బియ్యం, గులసెనపప్పు కూడా వేస్తారు. మేమైతే వేయము. ఇప్పుడు పంచదార సున్నుండలు చూద్దాము. పంచదార సున్నుండలు కూడా చాలా బాగుంటాయండి. కొంతమంది బెల్లాన్ని ఎక్కువ ఇష్టంగా తింటారు, కొంతమంది పంచదారతో తింటారు. అందుకే 2 రకాలు చూపిస్తున్నాను. చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు మినపపిండి తీసుకున్నానండి. 2 గ్లాసుల మినపపిండికి గ్లాసున్నర పంచదార కరెక్ట్గా సరిపోతుంది. గ్లాసున్నర పంచదార మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు అంతగా తీపి చాలేదనుకోండి, రుచి చూసుకొని మళ్ళీ పంచదారని మిక్సీ పట్టి కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి వేసి కలుపుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకున్నాక నెయ్యిని ఒకసారి వేడి చేసి వేసుకోవాలి. చల్లారితే కనుక ఒకసారి వెచ్చబెట్టి వేసుకుంటే సరిపోతుంది. బెల్లం సున్నుండల కంటే పంచదార సున్నుండలకి నెయ్యి కొద్దిగా తక్కువే పడుతుందండి. చూసి వేసుకోవాలి. మరీ ఎక్కువైనా పిండి లూజుగా అయిపోతుంది. ఇలా చూసి వేసుకోవాలండి, ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా. ఇలా ముద్దవుతుంది కదండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు లడ్డూలు చుట్టుకున్నట్టు చుట్టుకోవాలి. ఇంతేనండి, పంచదార సున్నుండలు తయారైపోయినాయి. ఇదే విధంగా అన్ని సున్నుండలు తయారు చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఆరడానికి టైం పడతాయండి. కాసేపు ఆగితే గట్టిపడిపోతాయి. బెల్లం సున్నుండలు అయితే వెంటనే గట్టిపడిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 2 రకాల సున్నుండలు తయారు చేసుకున్నాం. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి, కమ్మగా బాగుంటాయి. నూపప్పు కజ్జికాయలకి కావలసిన పదార్థాలు: మైదాపిండి 2 కప్పులు తీసుకున్నానండి. ఇందులో తగినంత ఉప్పు, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ అవసరం ఉండదండి. చపాతీ పిండికి ఎలా అయితే వేసుకుంటామో అదేవిధంగా వేడి చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఇవి వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక
తగినన్ని నీళ్లు పోసి పిండి గట్టిగా కలుపుకోవాలి. కజ్జికాయలకి సాఫ్ట్గా ఉండకూడదండి, గట్టిగా ఉంటేనే బాగా వస్తాయి. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నువ్వులు దోరగా వేయించుకోవాలి. ఇలా అటు ఇటు కలుపుతూ ఉండాలండి. అన్ని వైపులా సమానంగా వేగుతాయి. కొద్దిగా రంగు మారితే సరిపోతుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి బాగా చల్లారాలండి. ఇది చల్లారే లోపల బెల్లం కోరుకుందాము. బెల్లాన్ని ఇలా సన్నగా చాకుతో తురుముకోవాలి. మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు. పెద్ద ముక్కల్లా లేకుండా ఇలా సన్నగా తురుముకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి. నువ్వులు కూడా బాగా చల్లారనియండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఒకేసారి మిక్సీ పట్టుకోకుండా ఒకసారి మిక్సీ పట్టి మళ్ళీ ఆపి అలా మిక్సీ పట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్దలా అయిపోతుంది. ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని 1 కప్పు నువ్వులకి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, స్టఫింగ్ తయారైంది. ఇప్పుడు కజ్జికాయలు చూద్దాము. 10 నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా ఉంటుంది. ఇది మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు పొడిపిండి అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి. కజ్జికాయలకి మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. మధ్య మధ్యలో పొడిపిండి వేసుకుంటూ ఒత్తుకోవాలి. బాగా పల్చగా అయితే మాత్రం ఉండకూడదండి, సరిగ్గా రావు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడా తయారు చేసుకోవాలి. ఇది కజ్జికాయల చెక్క. కజ్జికాయల చెక్కకి పొడిపిండి రాసుకోవాలి. అస్తమాను అవసరం ఉండదండి, మధ్య మధ్యలో రాసుకుంటే సరిపోతుంది. పొడిపిండి రాసుకున్నాక చపాతీ పెట్టి స్టఫింగ్ పెట్టుకోవాలి. 1 స్పూనున్నర అలా పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ పెట్టుకున్నా బయటకు వచ్చేస్తుంది. ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాక నీళ్ళతో అంచుల్ని తడి చేసుకోవాలి. చుట్టూ తడి చేసుకొని ఈ విధంగా గట్టిగా నొక్కుకోవాలి. గట్టిగా నొక్కాలండి, లేకపోతే నూనెలో వేసాక విడిపోతుంది. నొక్కిన తర్వాత ఎక్కువగా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు అంచుల్ని కట్ చేసుకోవాలి. చూడ్డానికి బాగుంటుంది. ఇదే విధంగా ఒక వాయికి సరిపడినన్ని కజ్జికాయలు చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసుకోకూడదండి, నానిపోయినట్టు అయిపోతాయి. అన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కజ్జికాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె కూడా సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుతూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు చాలా త్వరగా వేగిపోతాయండి, మంట మాత్రం పెంచకూడదు. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే 2 వైపులా సమానంగా వేగుతాయి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నూనెలోంచి తీసాక ఇంకొద్దిగా రంగు వస్తాయి. ఇదే విధంగా మిగతా అన్ని కజ్జికాయలు ఫ్రై చేసుకోవాలి. 2వ వాయి వేసినప్పుడు నూనె బాగా వేడిగా ఉంటుంది కదండి, లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. వేసిన వెంటనే 2వ వైపుకి తిప్పుకోవాలి. నూనె బాగా వేడి ఉండడం వల్ల త్వరగా వేగిపోతాయి. నూనె నొరగ తగ్గింది కదండి, ఇలా నొరగ తగ్గాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నొరగ తగ్గనంత వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, నువ్వుపప్పు కజ్జికాయలు తయారైపోయినాయి. చాలా బాగుంటాయండి నువ్వుపప్పు బెల్లం వల్ల. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, కరకరలాడుతూ వస్తాయి. బూందీ ఉండలకి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల బూందీ కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇది జల్లించుకోవాలి.
పిండి అంతా ఇలా జల్లించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసి కలుపుకోవాలి. వంట సోడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి, నూనె లాగేస్తుంది. చిటికెడు వేసుకోవడం వల్ల బూందీ పొంగుతూ వస్తుంది. ఇలా కలుపుకున్నాక ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఒక్కొక్కసారి 1 కప్పు పడుతుందండి, శనగపిండి బట్టి ఉంటుంది. నాకు 1/4 కప్పు నీళ్లు సరిపోయినాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది. బూందీకి కొద్దిగా చిక్కగానే ఉండాలి, పిండి పల్చగా అవ్వకూడదు. బూందీ దూసుకోవడానికి ఇలాంటి చిల్లులు గరిట వాడుకోవచ్చు. మీ దగ్గర బూందీ దూసుకునే గరిట ఉంటే అదైనా వాడుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక కొద్దిగా పిండి వేసి చూసుకోవాలి. వేసిన వెంటనే ఇలా పొంగింది అంటే నూనె బాగా వేడైనట్టు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక గరిట పిండి వేసుకోవాలి. ఈ విధంగా స్లోగా తిప్పుకోవాలి. బూందీ అంతా ఇలా వేసుకున్నాం కదండి, ఇది అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రంగు మారుతుంది. చూడండి, ఇలా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉంటుంది. ఇదే విధంగా మిగతా బూందీ అంతా దూసుకోవాలి. బూందీ దూసే ప్రతి వాయికి గరిటకున్న పిండి ఈ విధంగా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే బూందీ తోకల్లాగా వస్తుందండి. అలాగే బూందీకి నూనె బాగా వేడిగా ఉండాలి. వేడవ్వకపోయినా బూందీ పొంగదు, ముద్దల్లాగా ఉంటుంది. వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం పెంచకూడదు. నూనె కూడా మూకుడికి సగానికే ఉండాలండి, మరీ ఎక్కువ ఉన్నా ఒక్కొక్కసారి పైకి పొంగుతుంది. బూందీ అంతా ఇలా తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు పాకం చూద్దాము. పాకం కోసం ఏదైనా మందపాటి గిన్నె పెట్టుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు బెల్లం, అరకప్పు నీళ్లు, 4 యాలకులు వేసుకోవాలి. పాకం రానివ్వాలి. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. దీనికి బాగా ముదురు ఉండపాకం అవ్వాలి. పాకం అంతా చిక్కబడి రంగు కూడా మారుతుంది, బాగా దగ్గర పడినట్టు అవుతుంది. మీరు వేరుశెనగ పప్పు అచ్చు చేసిన, బూందీ అచ్చు అయినా దేనికైనా సరే ఇదే పాకం. ఈ విధంగా గనక పాకం పట్టుకుంటే కరకరలాడుతూ వస్తుంది. చూడండి, ఇది ఇలా బాగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. ఈ విధంగా నీళ్ళల్లో వేసినప్పుడు ముద్దలాగా పడాలి. గిన్నెకి అంటుకోకుండా వెంటనే చేతికి రావాలి. కొడితే టంగుమని సౌండ్ రావాలి. ఇలా వస్తే గనక పాకం సరిపోతుందండి. సాగకూడదు, విరిపితే విరగాలి. పాకం ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ బూందీ వేసి కలపడం, ఉండలు చుట్టుకోవడం ఇదంతా గబగబా చేసుకోవాలండి, లేకపోతే గట్టిపడిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఏదైనా ప్లేట్కి నూనె రాసుకొని అందులో వేసుకోవాలి. ఇలా నూనె రాసుకొని వేసుకోవడం వల్ల ఆ ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. చేయి తడి చేసుకొని లైట్గా తుడుచుకొని ఉండలు చుట్టుకోవాలి. మరీ తడిగా ఉన్న ఉండలు పాడవుతాయి. 2 చేసుకుంటే త్వరగా అవుతుందండి. అదే ఎక్కువ మొత్తంలో అయితే 3 చేయాలి. గట్టిగా చుట్టుకోవాలి, లేకపోతే విడిపోతాయి. ఈ విధంగా ఉండలన్నీ చుట్టుకోవాలి. మీకు ఇలా చుట్టడం కష్టంగా ఉంది అనుకుంటే అచ్చులాగైనా పోసుకోవచ్చు. బూందీ అచ్చు వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అలాగే కారపూస ఉండల వీడియో కూడా ఉందండి. ఇంతేనండి, మలార్పు ఉండలు తయారైపోయినాయి. ఇవి ఎక్కువగా మా సైడు సంక్రాంతి చేస్తారు, సారుల్లో కూడా పెడతారు. ఇవి చేసాక 1 గంట అలా వదిలేస్తే కొద్దిగా గట్టిపడతాయి, చేతికి అంటుకోకుండా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. తీపి గులాబీలకి కావలసిన పదార్థాలు: మైదాపిండి పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ మైదాకి 1/2 గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. బియ్యపిండి మరీ ఎక్కువ వేసుకున్నా గట్టిగా వచ్చేస్తాయి. మైదా, బియ్యపిండి జల్లించి తీసుకోవాలి. ఇందులో 1/2 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ మైదాకి 1 గ్లాస్ నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే కొద్దిగా పంచదార కరుగుతుంది. నానాల్సిన అవసరం ఉండదండి, నానితే గనక నూనె లాగేస్తాయి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుందండి. మళ్ళొకసారి కలుపుకోవాలి. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు.
డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనెతో పాటుగా గులాబీ గుత్తును కూడా వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక గులాబీ గుత్తు పిండిలో 3 వంతుల వరకే ముంచాలండి. పూర్తిగా పిండి అంటకూడదు. ఈ విధంగా కుదుపుతూ ఉంటే పువ్వు ఊడొస్తుంది. లేదు అంటే చాకుతో కానీ అట్లకడతో కానీ ఇలా తీసుకోవాలి. ముందు చుట్టూ తీసుకొని తర్వాత మధ్యలో తీసుకుంటే ఈజీగా ఊడొస్తుంది. ఇది అటు ఇటు తిప్పుతూ 2 వైపులా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా రాకూడదండి. నూనెలోంచి తీసాక ఇంకొద్దిగా రంగు వస్తాయి. ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిగా నూనె వాడాక తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని గులాబీలు ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండిలో ముంచిన ప్రతిసారి కూడా గుత్తుని నూనెలో ఉంచేసేయాలండి. ఇది ఎంత బాగా వేడెక్కితే పువ్వులు అంత బాగా వస్తాయి అంటుకోకుండా. మొదట 2-3 కొద్దిగా కష్టంగా ఉన్నా తర్వాత అంటుకోకుండా బాగా వస్తాయి. నూనె బాగా వేడిగా ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ గుత్తు పిండిలో ముంచిన ప్రతిసారి కూడా సుయ్యమని సౌండ్ వస్తుంది. అలా వచ్చింది అంటే అది వేడిగా ఉన్నట్టే. అలాగే వేసుకున్న ప్రతిసారి కూడా పిండిని ఒకసారి స్పూన్తో కలుపుకొని వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క గ్లాస్ మాత్రమే పిండి కలుపుకోవాలి. ఒకేసారి పిండి అంతా కలుపుకోకూడదు. నానిపోయి నూనె లాగేస్తాయి. మధ్య మధ్యలో గులాబీ గుత్తుని వేడి చేస్తూ ఉండాలండి. డీప్ ఫ్రై ఐటమ్ చేసినప్పుడల్లా వేడి చేస్తూ ఉంటే ఎప్పుడైనా గులాబీ పువ్వులు చేసుకోవాలి అనుకున్నప్పుడు అంటుకోకుండా బాగా వస్తాయి. చివరికి వచ్చేసరికి పిండి తక్కువగా ఉంటుంది కదండి, అప్పుడు చిన్న గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి అంటుకోకుండా. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. జంతికలకి కావలసిన పదార్థాలు: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకుంటామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ మినపగుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీనికి రంగు మారాల్సిన అవసరం ఉండదండి. ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇవి ఇలా కొద్దిగా వేగినాయి కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా చల్లారేక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇవి బాగా చల్లారనియండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇది జల్లించుకోవాలి. 2 సార్లు జల్లించుకోవాలండి. ఒకసారి ఇప్పుడు ఇంకొకసారి బియ్యపిండితో జల్లించుకుంటే సరిపోతుంది. పిండి మిల్లులో పట్టించుకోవాలి అనుకున్నప్పుడు కేజీ బియ్యానికి 200 గ్రాముల మినపగుళ్ళు అయితే సరిపోతాయండి. అప్పుడు కూడా మినపగుళ్ళని వేయించే వేసుకోవాలి. పిండి మిల్లులో ఆడించినా సరే పిండిని మళ్ళొకసారి జల్లించుకోవాలి. జంతికలకి పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి. మినప్పిండి అంతా ఇలా జల్లించుకున్నాక ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పొడి బియ్యపిండి వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యపిండికి 1/2 గ్లాస్ మినప్పిండి వేసుకుంటే సరిపోతుంది. నాకు ఇంకొంచెం మినప్పిండి మిగిలిందండి. ఎంత పడుతుందో తెలియదు కదా, అందుకే 1/2 గ్లాస్ వరకు మినపగుళ్ళు వేసి వేయించుకున్నాము. ఇది కూడా ఇలా బాగా జల్లించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి నూనె వేడి చేసుకోవాలి. బియ్యపిండి మినప్పిండి కలిపి 2.5 గ్లాసులు కదండి. 2.5 గ్లాసుల పిండికి 1/4 గ్లాస్ నూనె అయితే సరిపోతుంది. నూనె బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం, 1/2 స్పూన్ వాము వేసుకోవాలి. వాము వద్దు అనుకుంటే నువ్వులైనా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరిగించిన నూనె వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా వేడి నూనె వేయడం వల్ల గుల్లగా వస్తాయండి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక పిండి అంతట్లో ఒకేసారి నీళ్లు కలుపుకోకూడదండి. ఒక 2 వాయిలకి సరిపడిన పిండిలో నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది. మిగతా పిండిని అలా నొక్కి ఉంచుకోవాలి. ఒకేసారి నీళ్లు కలుపుకుంటే పిండి నానిపోయి జంతికలు నూనె లాగేస్తాయి. అదే కొద్దిగా పిండి అనుకోండి, ఒకేసారి కలిపేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి.
చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఉండాలి. చేతికి అంటుకునే విధంగా. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. కొంచెం నీళ్లు కూడా పక్కన పెట్టుకోవాలండి. జంతికల గొట్టంలో పిండి పెట్టుకునేటప్పుడు చేయి తడి చేసి పెట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. జంతికల గొట్టానికి కూడా నూనె రాసుకొని ఈ విధంగా పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టుకున్నాక ఒకసారి నొక్కు చూసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు జంతికలు వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. జంతికలు చుట్టుకోవడానికి ఇలాంటి చిల్లులు గరిటె మీద చుట్టుకుంటే బాగా వస్తాయండి. ఈ విధంగా చుట్టుకోవాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే జంతిక చుట్టేటప్పుడు జంతికల గొట్టాన్ని ఒకవైపుకి క్రాస్గా పెట్టి చుట్టుకుంటే బాగా వస్తాయి. వేసిన వెంటనే కదపకూడదండి, మెత్తగా ఉండి విడిపోతాయి. కొద్దిగా ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. ఇది ఇలా వేగింది కదండి, వేగినట్టుగా తీసేసుకోవాలి. అలా ఉంచితే నూనె లాగేస్తాయి. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని జంతికలు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు జంతికల గొట్టంలో ఉన్న పిండిని తీసేసుకొని ఆ పిండి ఈ పిండి కలిపి మళ్ళీ గొట్టంలో పెట్టుకోవాలి. చేయి తడి చేసి పెట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలాగే జంతికలు ఇలా గరిటతో వేయడం వల్ల కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. నూనె కూడా మూకుడికి సగానికి తీసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఉండకూడదు. గరిటతో వేస్తున్నాం కదా, వేసేటప్పుడు నూనె పక్కకు పడుతుంది. ఇలా అయితే కనుక మీకు స్టవ్ కూడా పాడవదు. అవి వేగే లోపల పిండి ఇలా కలిపి ఉంచుకోవాలి. ఇలా కొద్దిగా కలుపుకోవాలి. ఇవి కూడా ఇలా వేగినాయి కదండి, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, జంతికలు తయారైపోయినాయి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. కరకరలాడుతూ గుల్లగా ఉంటాయి. నూనె కూడా లాగవు. చెక్కప్పడాలకి కావలసిన పదార్థాలు: పొడి బియ్యం పిండి పెద్ద గ్లాస్తో 2.5 గ్లాసులు తీసుకున్నానండి. పొడి బియ్యం పిండి ఇంట్లో తయారు చేసిందైనా వాడుకోవచ్చు, లేదు అంటే బయట షాప్లో దొరికే బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2.5 గ్లాసుల బియ్యం పిండికి 2.25 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఒక పావు గ్లాస్ తగ్గించి పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం, 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఇంకా నూనె కానీ ఏమీ అవసరం ఉండదండి. నీళ్లు బాగా మరగాలి. మీకు కారం వద్దు అనుకుంటే అల్లం పచ్చిమిర్చి కారం అయినా వేసుకోవచ్చు. చాలామంది చెక్కప్పడాలకి అల్లం కారం కూడా వేస్తారండి. చూడండి నీళ్ళు ఇలా బాగా మరిగినాయి కదా, ఇప్పుడు బియ్యపిండి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండి అంతా పూర్తిగా కలిసే వరకు ఉంచుకోక్కర్లేదు. ఈ విధంగా కొద్దిగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక కొద్దిగా కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను శనగపప్పు 2 గుప్పుల వరకు వేశాను. ఇది ఏదైనా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుంటే బాగా కలుస్తుంది. అలాగే ఇది చల్లారాలండి, కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు అలా ఉంచేసేయాలి. చల్లారిన తర్వాత చపాతీ పిండిలాగా కలుపుకోవచ్చు. చెక్కప్పడాలకి పిండి ఇలా ఒక్కపెట్టి చేయడం వల్ల కరకరలాడుతూ పుల్లగా వస్తాయి. ఇది బాగా చల్లారిందండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. నీళ్ళు ఎక్కువైతే నూనె లాగేస్తాయి. మీకు పిండి కనుక బాగా లూజ్గా అనిపిస్తే కొద్దిగా పైన పొడిపిండి వేసి కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక పిండి ముద్దల పైన మూత పెట్టేసుకుంటే పిండి ఆరకుండా ఉంటుంది. మనకు కావాల్సినంత ఉంచుకోవచ్చు. చేతికి కొద్దిగా నూనె రాసుకొని చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇవి చిన్నగా చేసుకుంటే అప్పడాలు చిన్నగా వస్తాయండి. పెద్ద ముద్దలు చేసుకుంటే పెద్ద అప్పడాలు వస్తాయి. నూనె కూడా అస్తమానం అవసరం ఉండదు, మధ్య మధ్యలో రాసుకుంటే సరిపోతుంది. పిండి ముద్దలన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 కవర్లు తీసుకోవాలి. ఇలా కవర్లు తీసుకొని 2 కవర్లకి కూడా నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్నాక పిండి ముద్దలు పెట్టుకొని పైన ఇంకొక కవర్ పెట్టి ఏదైనా గిన్నెతో ఈ విధంగా ఒత్తుకోవాలి. మరి గట్టిగా ఒత్తకూడదండి, శనగపప్పు అంతా చితికిపోయినట్టు అయిపోతుంది.
లైట్గా ఒత్తుకోవాలి. అలాగే ఇవి మరీ పలుచగా కూడా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇవి మరీ పలుచగా చేసుకున్నాం అనుకోండి నూనె లాగేస్తాయి. ఈ విధంగా ఉండాలి. మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటే కనుక పూరీ ప్రెషర్లో కూడా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ పిండి చేసుకుంటే చాలండి, చాలా అప్పడాలు అవుతాయి, క్వాంటిటీ ఎక్కువ వస్తాయి. చూడండి అన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పడాలు వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా వేసినా కూడా ఇవి విడిపోతాయి, నూనె లాగేస్తాయి. కొద్దిగా నూనె వేడవ్వాలండి. వేసిన వెంటనే కూడా కదపకూడదండి. కొద్దిగా ఫ్రై అయ్యాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం పెంచకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. గరిటికి గట్టిగా తగిలినట్టుంటాయి కానీ అప్పుడే ఇవి వేగవు. చూడండి నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిగా నూనె వాడాక ప్లేట్లోకి తీసుకోవాలి. లేదు అంటే ఏదైనా చిల్లులు గిన్నెలో అయినా వేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా అన్ని అప్పడాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి సరిగా వేగకపోతే మెత్తగా ఉంటాయండి. ఒకేసారి ఎక్కువ కాకుండా మూకుడికి సరిపడినన్ని వేసుకుంటే అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవి కూడా ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చెక్కప్పడాలు తయారైపోయినాయి. కారం గులాబీలకి కావలసిన పదార్థాలు: పొడి బియ్య పిండి పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ బియ్య పిండికి అర గ్లాస్ మైదా పిండి, అర గ్లాస్ శనగపిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం, 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వద్దు అనుకుంటే వాము అయినా వేసుకోవచ్చు. నువ్వులు వేస్తే ఇంకొద్దిగా కమ్మగా ఉంటాయి. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లు పడతాయండి. 2 గ్లాసులు ఒకేసారి వేసుకోకుండా ముందుగా గ్లాసు ముప్పావు వరకు నీళ్లు పోసుకోవాలి. అంటే శనగపిండి బట్టి ఉంటుంది. ఒక్కోసారి 2 గ్లాసులు పడతాయి, ఒక్కొక్కసారి గ్లాసు ముప్పావు నీళ్లు సరిపోతాయి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇది కొద్దిగా చిక్కగా ఉంది. ఇంకొంచెం నీళ్లు పోస్తున్నాను. నాకు 2 గ్లాసుల వరకు నీళ్లు పట్టినాయి. ఇలా చూసి కలుపుకోవాలి. గులాబీలకి పిండి బాగా పలచగా అయినా సరిగ్గా రావు, చిక్కగా ఉన్నా సరిగ్గా రావు. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనెతో పాటుగా గులాబీ గుత్తు కూడా వేడి చేసుకోవాలి. ఇది ఎంత బాగా వేడవుతే పువ్వులు అంత బాగా వస్తాయి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండి ఈ విధంగా కలుపుకొని గుత్తు 3 వంతుల వరకే ముంచాలండి. పూర్తిగా ముంచకూడదు. పూర్తిగా పిండి అంటితే పువ్వు సరిగ్గా రాదు. ఈ విధంగా కుదుపుతూ చాకుతో కానీ అట్లకడతో కానీ తీసుకోవాలి. చుట్టూ అంచులు తీసుకొని తర్వాత మధ్యలో గుచ్చితే ఈజీగా ఊడొస్తుంది. 1-2 పువ్వులు సరిగా రాకపోయినా తర్వాత బాగా వస్తాయి. ఇది అటు ఇటు తిప్పుతూ 2 వైపులా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగితే సరిపోతుంది. కొద్దిగా నూనె వాడాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని పువ్వులు ఫ్రై చేసుకోవాలి. వేసిన ప్రతిసారి కూడా పిండి కలుపుకొని వేసుకోవాలి. అలాగే గుత్తు పిండిలో ముంచినప్పుడు సుయ్యమని సౌండ్ వస్తుంది. అలా వచ్చింది అంటే ఇది బాగా వేడిగా ఉన్నట్టు. వేడిగా లేకపోతే గనక సౌండ్ రాదు, పిండి కూడా అంటుకోదు. పిండి కనుక పలచనైతే 1-2 స్పూన్లు మైదా పిండి వేసి కలుపుకోవచ్చు. పిండి కరెక్ట్గా ఉండాలండి. పలచగా ఉంటే సరిగ్గా రావు. అలాగే నూనె కూడా వేడిగా ఉండాలి. తీపి గులాబీలు చేసిన, కారం గులాబీలు చేసిన ఒకవేళ ఎక్కువ మొత్తంలో చేయాలి అనుకుంటే పిండి అంతా ఒకేసారి కలుపుకోకూడదు. ఇలా కొద్దిగా కలుపుకోవాలి. ఒకేసారి కలుపుకుంటే పిండి నానిపోయి సరిగ్గా రావు, నూనె లాగేస్తాయి. ఇవి వేసే కొద్దీ ఇలా గుచ్చకుండానే కుదిపేసరికే వచ్చేస్తాయండి. అలాగే గులాబీ గుత్తుని మధ్య మధ్యలో డీప్ ఫ్రై ఐటమ్ చేస్తాం కదా,
చేసినప్పుడల్లా వేడి చేస్తూ ఉంటే ఇలా మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది పెట్టకుండా బాగా వస్తుంది. అంటే పదునెక్కుతుంది. మధ్య మధ్యలో అలా వేడి చేస్తూ ఉండాలి. చాలా బాగుంటాయండి, కమ్మగా ఉంటాయి. స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలాగే వస్తాయి. చివరికి వచ్చేసరికి పిండి తగ్గుతుంది కదా, అప్పుడు ఇలా చిన్న గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇంతేనండి. కారం గులాబీలు తయారైపోయినాయి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.